ఒక వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, మనలాంటి సాధారణ వ్యక్తి ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అండ్ ద హెవెన్స్ వర్ క్లోజ్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ప్రార్థన ఆకాశములను మూసివేయగలదు, ఆకాశములను ఆసక్తితో ప్రార్థించగా ఏమన్నదంట? 3 సంవత్సరాలు ఆ వర్షింపకుండా ఉన్నట్లు ప్రార్థన చేస్తే ఏమైందంట? 3 సంవత్సరాలు వర్షింపలేదు. ఒక సాధారణ వ్యక్తి ఆ యొక్క దేశము మీద వాతావరణాన్ని ఆధీనంలో తీసుకున్నాడు. మీకు అర్థం కావట్లేదు హలలో నేను చెప్పింది. ఒక సాధారణ వ్యక్తి, 3 పూటల నువ్వు తినే అన్నమే తినే వ్యక్తి, హల్లెలూయా, ఆయనకు వేడేస్తే ఆయనకు కూడా వేడి పుట్టే వ్యక్తి, ఆయన సూపర్ న్యాచురల్ పర్సన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు, మనలాగే అన్నీ కూడా స్వభావము కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఒక దేశము యొక్క వాతావరణాన్ని స్తంభింపజేసాడు. హల్లెలూయా. హీ జస్ట్ మేడ్, అంటే అక్కడ ఆయన ప్రార్థించిన దేశంలో మేఘము రాకుండా ఆపేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్క దేశంలో వర్షం పడుతుంది, వెనక దేశంలో వర్షం పడుతుంది, కానీ మేఘాలు ఈ దేశంలో రావడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకు? మనలాంటి ఒక వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, మనలాంటి సాధారణ వ్యక్తి ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అండ్ ద హెవెన్స్ వర్ క్లోజ్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ప్రార్థన ఆకాశములను మూసివేయగలదు, ఆకాశములను ఆమేన్. సో మనలాంటి వ్యక్తి, స్వభావము కలిగిన వ్యక్తి ఏలియా ఏం చేశాడు? ప్రార్థించినప్పుడు ఆయన 3 సంవత్సరాలు వర్షింపకుండునట్లు ఏం చేశాడంట? ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లీష్లో చూడండి ఏమనుంది? For 3 months the heavens were closed. Amen. Earnest prayers opens up the heavens above you. Praise God. నువ్వు ఆసక్తితో నీ ప్రార్థన చేస్తే నీ పైనున్న ఆకాశము దేవుడు తెరుస్తాడు. ఆసక్తితో. సో బ్రదర్, ఎందుకు నా జీవితంలో ఫలం లేదు? ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకంటే నీ ప్రార్థనలో ఆసక్తి లేదు. ప్రార్థన చేయాలి ఈరోజు. అరే బాబా 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 ఫోన్ ఏమొచ్చింది? శిఖా బాబా బాబా ఓ రికటిట. నీళ్ళు పెట్టినావా? శిఖా బాబా 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 బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థనకి ఆకాశ మండలాలు స్పందిస్తాయంటవా? దేవుడు దిగి వచ్చేసాళ్ళు. ప్రార్థన చేసిన బ్రదర్, ఎడతెగక ప్రార్థన చేసా, ఏం జరగట్లేదు నా జీవితంలో. ఎడతెగక పడుకున్నావు నువ్వు ప్రార్థన పేరుతో. ఏం చేశాడంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దాని తర్వాత చూడండి, వై వీ షుడ్ ప్రే. ఎందుకంటే ప్రార్థన జీవితం లేనప్పుడు ల్యాక్ ఆఫ్ ప్రేయర్ విల్ మేక్ యూ అన్స్పిరిచువల్. నువ్వు ఆత్మీయంగా దూరం అయిపోతావు దేవునికి. ప్రార్థన జీవితం లేనప్పుడు నువ్వు ఆత్మీయంగా ఏమైపోతావు? నీకు ఆత్మీయత అర్థం కాదు, ఆత్మీయ మాటలు నీకు అర్థం కాదు. ఎందుకు అంత దూరం వెళ్ళాలి దేవుని వాక్యం కొరకు? ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది. ప్రార్థన లేనప్పుడు ఆత్మీయ విషయాలు నీకు అర్థం కాదు. అదొకటే చర్చ్ ఉందా? ఇక్కడ మస్తున్నాయి, అది ఉంది, ఇది ఉంది, అన్ని అదొక్కటే చర్చ్ ఉందా మనకి? నువ్వు ఆత్మీయంగా లేవు. హల్లెలూయా. నామాను కూడా అన్నాడు, అదొక్కటే నాది ఉందా?
ఇక్కడ గోదావరి ఉంది, కృష్ణ ఉంది, అది ఉంది, తుంగభద్ర ఉంది, అది ఉంది. ఇన్ని ఉండగా ఆగో నైలు రివర్లోనే కుష్ఠరోగం పోతుందా? కొన్ని సంఘాలకు వస్తే తప్ప మీ కుష్టు పోదు. హల్లెలూయా. అప్పుడేమైంది, ఎంత దూరమైనా రావాల్సి వస్తుంది. ప్రార్థన లేనప్పుడు, నీకు ఆత్మీయత తగ్గినప్పుడు దూరం అనిపిస్తుంది, ఎండ అనిపిస్తుంది, ఆమేన్, భారం అనిపిస్తుంది, ఆకలేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే థ్యాంక్ యూ జీసస్. ఓకే, సో lack of prayer will make you unspiritual. So what happens when you pray consistently and when you live under the hope in heaven?